దోసపిండి బ్యాటర్ మిగిలిపోయిందా? లేదా సరిపోయేంత కన్సిస్టెన్సీలో దోసపిండి బ్యాటర్ లేదా? ఇద్దరికే సరిపోయేంత ఉంది. మేమేమో నలుగురం ఉన్నాము. ఏం చేయాలి అనుకుంటున్నారా? ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. గుంత పొంగనాలు ఎంత బాగుంటాయో. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దోసపిండి బ్యాటర్లోని 1 కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్ పెరుగు వేసి ఒక 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోండి. నేను షూట్ చేయడం మర్చిపోయాను. అందులోనే కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోండి. లేదంటే ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. ఈ గొంతు పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కలిపి పెట్టుకున్న మిక్చర్ కూడా వేసుకోండి. తర్వాత నేనైతే ఎగ్ గుంత పొంగనాలు చేశాను. చాలా ప్లఫీగా, టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటాయి. దానికోసం ఎగ్ని మిక్చర్ని ఆమ్లెట్ మిక్చర్ లాగే వేసుకొని చూడండి ఎంత బాగా పొంగాయో. ఇది మూత పెట్టుకోండి. 2 వైపులా తిప్పి కాల్చుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ గుంత పొంగనాలు రెడీ.